శ్వేతా మీనన్ ఈ పేరు కంటే రాజన్న మూవీలో దొరసానంటే ఇట్టే గుర్తుపట్టొచ్చు. కారణం ఈ మూవీలో ఆమె చేసిన పాత్ర అలాంటిది. ఇక ఈమె రియల్ లైఫ్ కంటే రియల్ లైఫ్లో బాగా హాట్ టాపిక్ అని చెప్పాలి. ముఖ్యంగా తన ప్రసవ వీడియోని సినిమాలో పెట్టించి మరీ హైలైట్గా మారింది. అంతేకాదు ఈమె ఎఫ్ఐఆర్ లిస్ట్ కూడా చాలా పెద్దదే. ఏకంగా ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇప్పుడు మూడో పెళ్లి కూడా సిద్ధమవుతోంది. ఇంతకు ఈమె రెండో భర్త ఎవరు? మొదటి భర్తకి ఎందుకు విడాకులు ఇచ్చింది? ఇప్పటికీ మోహన్ లాల్తో అలాంటి సంబంధం ఉందా? ఇంతకీ తన ప్రసవ వీడియోని ఎందుకు షూట్ చేయించింది? మిస్ ఇండియా అయి ఉండి బి గ్రేడ్ మూవీస్లో ఎందుకు చేసింది? ఇంతకు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్వేతా మీనన్ 1974 ఏప్రిల్ 23న నారాయణకుట్టి శారదా మీనన్ అనే దంపతులకి పంజాబ్లోని చండీగఢ్లో జన్మించింది. అయితే వీళ్ళు కేరళకు చెందిన వాళ్ళు కాగా పంజాబ్ ఎయిర్ ఫోర్స్లో నారాయణకుట్టి ఫ్లైట్ లెఫ్టినెంట్గా పనిచేయడంతో పంజాబ్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక శ్వేత ఒక్కటే కూతురు కావడంతో చాలా గారాభంగా పెరిగింది. ఆ తర్వాత తన తండ్రికి మళ్లీ కేరళకు షిఫ్ట్ అవడంతో దీంతో శ్వేత స్కూలింగ్ ని కేరళ కేంద్రీయ విద్యాలయంలో కంప్లీట్ చేసింది. అయితే శ్వేతకి డాన్స్ అంటే బాగా ఇష్టం. అంతేకాకుండా తనకి యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం. దీంతో స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు జరిగే ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఉండేది. అలా తన 10th క్లాస్ తర్వాత తనకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు కూడా ఒక్కగానొక్క కూతురు కాబట్టి అన్ని తన ఇష్టానికి వదిలేశారు. దీంతో శ్వేత 10th తర్వాత మళ్ళీ ఎలాంటి చదువులు చదవకుండా నేరుగా మోడలింగ్ వైపు దారి మళ్లించింది. అంతేకాకుండా సినిమాల్లో ట్రై చేయడంతో అలా 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మలయాళంలో అనస్వరం అనే మూవీలో అవకాశం రాగా ఈ మూవీలో మమ్ముట్టి సరసన హీరోయిన్గా నటించింది. దీంతో మొదటి సినిమా తనకి బాగా కలిసి రావడంతో ఆ తర్వాత వరుసగా మలయాళం మూవీస్లో నటించింది. ఈ గ్యాప్లోనే మరోవైపు అందాల పోటీల్లో పాల్గొని మిస్ బెంగళూరు టైటిల్ని కూడా గెలుచుకుంది. అంతేకాదు మిస్ ఇండియాలో పాల్గొనగా టాప్ 4లో నిలిచింది. ఆ తర్వాత ఫీమేల్ సూపర్ మోడల్ అనే టైటిల్ని కూడా గెలుచుకుంది. ఇక బాలీవుడ్లో కూడా తన లక్ని పరీక్షించుకోవాలనుకోగా ఆ సమయంలో తనకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దేశద్రోహులు మూవీలో అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా అంతగా టాక్ తెచ్చుకోకపోవడంతో ఆ తర్వాత తనకి తెలుగులో ఎలాంటి అవకాశాలు రాలేదు. దీంతో హిందీలో ట్రై చేయగా పృథ్వీ అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకోగా ఆ తర్వాత ఆమెకు ఇష్క్ అనే మూవీలో ఐటమ్ డాన్సర్గా అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకుంది. నిజానికి అప్పటి వరకు హీరోయిన్గా ఉన్న వాళ్ళు ఐటమ్ డాన్సర్గా చేస్తే మాత్రం హీరోయిన్ క్రేజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలా శ్వేత కూడా ఇష్క్ మూవీలో ఐటమ్ డాన్సర్గా చేయడంతో హీరోయిన్గా కంటే ఈమెకు ఎక్స్పోజ్ చేసే క్యారెక్టర్స్లో అవకాశాలు ఎక్కువ రావడం మొదలైంది. కానీ హీరోయిన్గా ఆమెకు అవకాశాలు రాకపోవడంతో హిందీ నుండి తమిళ ఇండస్ట్రీకి తన మకాన్ని మార్చేసి అవకాశాల కోసం బాగా ప్రయత్నించగా స్నేహితియే అనే మూవీలో పోలీస్ క్యారెక్టర్లో నటించింది. ఇక ఈ మూవీ చేస్తున్న సమయంలో తనకి మూవీ డైరెక్టర్ అయిన ప్రియదర్శన్తో పరిచయం ఏర్పడడంతో వీరిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ నడిచింది. ఆ తర్వాత శ్వేతకి తమిళ్లో కూడా ఐటమ్ డాన్సర్గానే అవకాశాలు వచ్చాయి. దీంతో శ్వేత కూడా ఐటమ్ డాన్సర్గా చేయడం మొదలుపెట్టింది. అలా తెలుగులో కూడా ఆనందం మూవీలో ఐటమ్ డాన్సర్గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో కూడా ఐటమ్ డాన్సర్గానే అవకాశాలు రావడంతో అలా కక్క కోయల్ దుబాయ్ అనే సినిమాల్లో మలయాళం ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలోనే ఆమె మోహన్ లాల్తో బాగా క్లోజ్ అయింది. ఆ తర్వాత ఆమెకు మలయాళంలో ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో మళ్లీ ముంబైకి వెళ్లి బాలీవుడ్లో మూవీస్ చేయడం మొదలుపెట్టింది. దీంతో బాలీవుడ్లో ఐటమ్ డాన్సర్ అలాగే హీరోయిన్గా వరుస సినిమాలు చేయడం మొదలెట్టింది. ఇక తెలుగులో జూనియర్స్ అనే మూవీలో అతిథి పాత్రలో కూడా కనిపించింది. అలా బాలీవుడ్లో బిజీగా ఉంటూ మరోవైపు కన్నడ, తెలుగులో కూడా అతిథి పాత్రలో చేస్తూ బిజీగా ఉండేది. అయితే ఓసారి శ్వేత ఓ పార్టీలో మోడల్గా ఉన్న బాబీ భోన్స్లేను కలవడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్ల పాటు వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పి 2004లో కుటుంబం సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా శ్వేత మూవీస్ చేస్తూనే ఉంది. దీంతో ఆమెకు అంతకుముందే మోహన్ లాల్తో ఉన్న పరిచయం కారణంగా మోహన్ లాల్ నటించే సినిమాలో ఏదో ఒక పాత్రలో చేస్తూ ఉండేది. అలా శ్వేత మోహన్ లాల్తో మరింత క్లోజ్గా మారడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటికి మోహన్ లాల్కు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు శ్వేత కూడా పెళ్లి చేసుకుని ఉండగా అవన్నీ పట్టించుకొని జంట బాగా క్లోజ్గా ఉండేవారు. అయితే ఈ విషయం తెలిసిన బాబీ శ్వేతకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇకపై మోహన్ లాల్తో మూవీస్ చేయొద్దని గట్టిగా చెప్పాడు. కానీ శ్వేత మాత్రం అతని మాటని ఇంత కూడా లెక్క చేయకుండా మోహన్ లాల్తో మరింత క్లోజ్గా మారింది. అంతేకాదు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోగా మరోవైపు మోహన్ లాల్ కూడా శ్వేత కోసం తన భార్య కూడా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక బాబీ ఎంత చెప్పినా కూడా వినకుండా శ్వేత మరింత రెచ్చిపోవడంతో ఇద్దరి మధ్య బాగా గొడవలు జరిగి
2007లో విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో ఆమె బుల్లితెరపై కూడా పలు సీరియల్స్తో పాటు షోస్లో హోస్ట్గా, జడ్జిగా కూడా చేస్తూ బిజీగా మారింది. ఇక భర్తకు విడాకులిచ్చిన తర్వాత కొచ్చిన్కి వచ్చి మోహన్ లాల్తో ఒక ఇంట్లో ఉండేది. అంతేకాకుండా వీరి గురించి జనాలు ఎంత మాట్లాడినా కూడా పట్టించుకోకుండా ఈ జంట మాత్రం కలిసి మూవీస్లో కూడా చేస్తూ ఉండేవారు. అయితే మోహన్ లాల్ భార్యకు వీళ్ళ రిలేషన్ గురించి తెలియడంతో వెంటనే ఆమె శ్వేత దగ్గరకొచ్చి తన భర్తను వదిలేయమని ఆమెకు గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో అప్పటి నుంచి శ్వేత, మోహన్ లాల్ వేరువేరుగా ఉన్నా కూడా వీరిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతూ ఉండేది. ఇక ఇండస్ట్రీలో శ్వేత గురించి తెలియడంతో తనకి మూవీస్లో ఆఫర్స్ కూడా రావడం తగ్గాయి. దీంతో మోహన్ లాల్ ఏషియన్ నెట్ ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్స్లో శ్వేతకి యాంకరింగ్ గా అవకాశం వచ్చేలా చేశారు. ఇక శ్వేతకి మోహన్ లాల్ తో పాటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో కూడా బాగా పరిచయాలు ఉండడంతో వారితో కూడా క్లోజ్ గా ఉంటూ డబ్బులు సంపాదిస్తూ ఉండేది. ఆ తర్వాత ఆమెకు పలు యాడ్స్ లో అవకాశాలు కూడా వచ్చాయి. అలా అబ్రహం అనే వ్యక్తితో కండోమ్ యాడ్స్ వంటి మరో 2 యాడ్స్ లో చేయగా ఆ సమయంలో అతడు తనని లైంగికంగా వేధిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది. ఇక పోలీసులు అతన్ని పట్టుకుని దర్యాప్తు చేయగా అప్పుడు అబ్రహం శ్వేత తనతో చాట్ చేసిన విషయాలన్నీ కూడా చూపించారు. అందులో శ్వేత అన్నిటికీ ఒప్పుకొని నాకు యాడ్స్లో ఛాన్స్ ఇస్తే చాలు అని ఉండడంతో శ్వేత ఏమి చేయలేక కేసును రిటర్న్ తీసుకుంది. ఆ తర్వాత ఈమె ఒక ఈవెంట్కి గెస్ట్గా వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆ ఏరియా ఎంపీ ఈమెను రిసీవ్ చేసుకునే సమయంలో ఆ ఎంపీ ఆమెను లైంగికంగా టార్చర్ చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అప్పట్లో ఈ విషయం బాగా హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత ఆ ఎంపీ ఆమెకు డబ్బులు ఇచ్చి కేసు వాపసు తీసుకోమని చెప్పడంతో దీంతో శ్వేత డబ్బులకు ఆశపడి ఆ కేసుని వాపసు తీసుకుంది. ఆ తర్వాత శ్రీవాల్సన్ మీనన్ అనే ఒక మీడియా పర్సన్తో శ్వేతకి పరిచయం ఏర్పడింది. ఇక అతనికి అప్పటికే పెళ్ళై విడాకులు కూడా కాగా దీంతో వీళ్ళిద్దరు 2011లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా తన భర్త సపోర్ట్ బాగా ఉండడంతో బీ గ్రేడ్ మూవీస్ కూడా చేయడం మొదలుపెట్టింది. అలా చాలా బీ గ్రేడ్ మూవీస్ చేయగా అందులో రతి నిర్వేదం మూవీతో ఆమె అందరికీ మరింత దగ్గరైంది. ఎందుకంటే ఈ మూవీలో ఆమె చేసిన సీన్స్ అలాంటివి అయితే బాగా డబ్బులు వస్తాయన్న ఆశతో బీ గ్రేడ్ మూవీస్లో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా నటించింది. తర్వాత కొంతకాలానికే తను ప్రెగ్నెంట్ అవ్వగా డెలివరీ సమయంలో కూడా ఆమె ఒక వింత నిర్ణయం తీసుకుంది. అదేంటంటే సినిమా డైరెక్టర్ని పిలిచి తను ప్రసవించే దృశ్యాలు 3 కెమెరాలతో షూట్ చేయమని చెప్పింది. ఎందుకంటే స్త్రీలు తమ ప్రసవ సమయంలో పడే బాధను ప్రజలకి చూపించాలనుకుంది. అలా తన ప్రసవ సమయంలో 3 కెమెరాలు పెట్టించి షూట్ చేయించి ఆ సీన్ని కలిమన్ను మూవీలో పెట్టించింది. ఇక ఈ సీన్ కోసం ఆమె 10 లక్షల వరకు రెమ్యునరేషన్ కూడా తీసుకుంది. అయితే మూవీలో ఆమె ఇలాంటి సీన్ పెట్టించడంతో ఆమెకు బాగా ట్రోల్స్, నెగిటివిటీ ఎదురైంది. కానీ ఆమె అవి ఏవి పట్టించుకోలేదు శ్వేత. ఇక అలా ఆమెకు పాప పుట్టగా తర్వాత కూడా మూవీస్ కంటిన్యూ చేయడం మొదలెట్టింది. అలా నాగార్జున నటించిన రాజన్న మూవీలో కూడా ఓ నెగిటివ్ క్యారెక్టర్లో చేసింది. అంతేకాకుండా మోహన్ లాల్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1లో కూడా అవకాశం రాగా అప్పట్లో రోజుకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంది. అయితే శ్వేతకు రాజకీయ నాయకుడు పరిచయం కావడంతో అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం తన రెండో భర్త శ్రీవత్సన్ కూడా విడాకులు ఇవ్వాలని అనుకున్నట్టుగా జోరుగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికీ తన రెండో భర్తతో విడిపోకుండా అలాగే ఉండడంతో ఆ వార్తల్లో ఎంత నిజముందనేది తెలియలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి శ్వేత గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.